నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో రేపు ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి కూడా తిరంగా ర్యాలీ ఈరోజు భారీ ఎత్తున కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. సో మాట్లాడదాం, ముందు పాటు మాట్లాడడానికి బీజేపీకి సంబంధించిన సీనియర్ లీడర్ మనోహర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఈరోజు హర్ ఘర్ తిరంగా అనే తిరంగా ర్యాలీ నిర్వహించారు. సో రేపు ఇండిపెండెన్స్ డే ఉంది. సో ఏం చెప్పదలుసు? ఒకటే, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా మరొకసారి మన ఐక్యతను ప్రదర్శించాలి. దేశభక్తి పట్ల మరొకసారి మనందరం కూడా ఒకటిగానే ఉన్నామని చెప్పేసి తెలియపరచాలి. ఇటీవల పహల్గామ్లో జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉన్నదో, మనం ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. శత్రుముఖల్ని తుదముట్టించాం, వాళ్ళ యొక్క స్థావరాలను కూడా కూల్చేశాం. ఆ సందర్భంగా దేశ పౌరులందరూ కూడా దేశవ్యాప్తంగా ఈ యొక్క తిరంగా ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఈరోజు జంట నగరాలలో ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిరంగా యాత్రలో పాల్గొని ఈ దేశంలో ఎవరైతే సైనికులు ఉన్నారో, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి సైనికులకు మేమందరం మీకు అండగా ఉన్నాం, మీరు ఇటీవల యొక్క ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసినందుకు మీ అందరికీ మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే రకంగా మనందరం కూడా కలిసిందాం, ఐక్యంగా ఉందాం. పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా మనందరం సంఘటితంగా ఉన్నాం. కాబట్టి శత్రు దేశాలకు మరొకసారి సవాలు విసరడానికి మన ఐక్యతను ప్రదర్శించడం. రేపు మీ ఇండ్లపై ఇంటి పైన ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసుకొని harghar-tiranga.com మీ యొక్క ఫోటోను అప్లోడ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పహల్గామ్ ఇన్సిడెంట్ మీరు చెప్పిన విధంగా చూసుకుంటే, పహల్గామ్ ఇన్సిడెంట్లో దాని తర్వాత బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, మోడీ గారు ట్రంప్కి తల వంచి దాన్ని ఆపేసుకోవడం జరిగిందని కొంతమంది మాట్లాడిన వాళ్ళకి ఏం చెప్పదు? ఇది ఓర్వలేక ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ, అదే రకంగా నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూరు విజయవంతం కావడం పట్ల ఇంకా ఈ దేశంలో మనకు నూకలు చెల్లవు. నరేంద్ర మోడీ గారి యొక్క హవా నడుస్తున్నది. దేశ విదేశాలలో కూడా ఆయన కీర్తి ప్రతిష్టలు ఇనుబడింపబడుతున్నాయి. కాబట్టి ఇక మనకు లాభం లేదని చెప్పేసి అసత్య ప్రచారానికి ఒడిగట్టారు. పార్లమెంట్లో కూడా చర్చ సందర్భంగా ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది అంతర్గత విషయం, రక్షణకు సంబంధించినటువంటి విషయం, ఇది బహిరంగంగా చర్చించేటటువంటి విషయం కాదని చెప్పినప్పటికీ కూడా వారు ఆ రకంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ముమ్మాటికి ఈ యొక్క దేశ పౌరుల యొక్క ఐక్యతను మనం ప్రదర్శిస్తున్నాం. ఓట్ చోరీ అవుతా ఉందండి అని చెప్పేసి కూడా మొన్న ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో ఇట్లా ఏం స్పందిస్తారు దీనిపై? నిజంగా అట్లా జరుగుతుందా? ప్రతి సంవత్సరం కూడా ఓటర్ జాబితా సవరణ అనేది నడుస్తుంటుంది. సవరణల్లో మీరు చేర్పులు చేయొచ్చు, మార్పులు చేయొచ్చు, చనిపోయినటువంటి ఓటర్లను తొలగించుకోవచ్చు. ఇవన్నీ కూడా బహిరంగంగా నోటీసు జారీ చేసి ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. కాబట్టి ఎలక్షన్ సందర్భంగా మీరేం చేసిండ్రు? కాబట్టి ఈరోజు మీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ అనేది మీకే అధికారాలు ఇచ్చింది కదా, ఎందుకు కర్ణాటకలో ఈరోజు ఉన్నాయి? కాబట్టి ఈ యొక్క ఓటర్ సవరణ ప్రక్రియ ఏదైతుందో, ఇది ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో స్వతంత్ర సంస్థ, ఎవరి ప్రభావం దానిపైన ఉండదు, ఒత్తిళ్ళు ఉండవు. కాబట్టి ఈ రకంగా ఏవైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డటువంటి సంస్థలు, ఈరోజు కోర్టులు అన్నా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక గౌరవం లేదు. ఈరోజు సిబిఐ అన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదు. ఎలక్షన్ కమిషన్ అన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదు. రాజ్యాంగబద్ధ సంస్థలైనా, రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డటువంటి సంస్థలకు అధిపతులను నియమించినటువంటి వాటిని కూడా తప్పు పట్టడం ఏదైతుందో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటుగా మారింది. ఇప్పటికైనా మీరు ఆ యొక్క పంతాను మార్చుకోవాలి, ఆ అలవాటును మార్చుకోవాలని చెప్పేసి మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్.